ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో గల కారణం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వారు స్థానిక సంస్థల ఎలక్షన్కు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి 2 నెలల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో పంచాయతీలు, ఆ తర్వాత మండలాలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ ఈ 4 స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి 1 నెల 2 నెలల పరిధిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల ఉపకులాల వారు మనం ఏ పార్టీకి చేయాలా, ఏ పార్టీకి మనం మద్దతు తెలియజేయాలా, ఏ పార్టీ మనకు అనుకూలంగా ఉంటుంది అనే దాని మీద క్లుప్తంగా తెలియజేయడానికి, అంటే వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ ఓట్లు కలిగినటువంటి కులము మా మాల కులము. మా మాల ఉపకులాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు తీసుకున్నట్లయితే 65-70 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఏకైక పెద్ద కులం మా మాల కులం. ఇది అన్ని పార్టీలు, అగ్రకుల పార్టీలందరికీ తెలుసు కూడా. అయితే ఇక్కడ చిన్న లోపం ఏం జరుగుతుందంటే, ఈ మాలల్ని ఓట్ బ్యాంకులుగా ఉపయోగించుకునేటటువంటి వెలుసుబాటుతనం తెలుసుకున్నటువంటి అగ్రకుల పార్టీల వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ప్రస్తుతము మాల ఉపకులాల వారు చాలా తెలివిగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా తెలివి తక్కువగా లేరు. ఎవరికి ఓట్లేయాలా, ఎవరికి వేస్తే గెలిపించుకుంటే మనకు పనులు జరుగుతాయి, ఎవరికి మనకు అనుకూలంగా ఉంటారనేది మా వాళ్ళకు బాగానే తెలుసు. అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో జనరల్ ఎలక్షన్లో 19లో మా మాలలందరూ ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి కోట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడు దళితులందరికీ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఆపేయడం జరిగింది. సబ్ప్లాన్ చట్టాన్ని దుర్వినియోగం చేసి సబ్ప్లాన్ నిధులను పక్కదారి మళ్లించి ఆయన చేశాడు. అది మా కులానికి కాకుండా దళితులందరికీ చేసినటువంటి విషయంలో తర్వాత దళితులందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 24లో కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఓట్లు వేసుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా యథారాజా తథా ప్రజ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దారిలోనే సబ్ప్లాన్ చట్టాన్ని దుర్వినియోగ చేయటం కానీ, మా నిధులు మాకు వర్తింపు చేయకుండా మాకు ఇస్తానన్నటువంటి 28 సంక్షేమ పథకాలను పునఃప్రారంభిస్తానని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టమే విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే 14లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాలలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు 24లో ఈ కూటమి ప్రభుత్వంలో, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఏకైక కులము మా మాల కులం. కాబట్టి ఈ మాల కులాన్ని ఇప్పుడు తప్పుదారి పట్టించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత జనసేన పార్టీ మాదిగలను పంచుకున్నారు. ఇక్కడ మీరు అందరూ గమనించవచ్చు. దీని గురించి క్లుప్తంగా తర్వాత మాట్లాడతాం. అయితే ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ పార్టీకి మాలల మద్దతు తెలియజేయాలా, ఏ పార్టీకి ఓట్లు వేయాలా, ఏ పార్టీని గెలిపించుకోవాలనే దాని మీదట రేపు ఎల్లుంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మాల మహానాడు, మాల మహాసభ, మాల బేరీ, అంబేద్కర్ యువజన సంఘాలు అందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులను, యువజన నాయకులను, విద్యార్థి సంఘాలను, కార్మిక సంఘాలను, మాల ఉపకులాల్లో ఉన్నటువంటి అందరితోటి మాట్లాడి ఇది క్లుప్తంగా చర్చించుకొని మేధావులతో కూడా మాట్లాడుకొని మేము ఈ ఒక నిర్ణయానికి వస్తామని, 2 రోజుల్లో ఒక నిర్ణయానికి వస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున మరి మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటే గమనించుకోవాలా, ఇక్కడ మాలలు కేవలం వీరి ఓట్లు ఎలక్షన్ సమయంలో వీరు లూజ్ అయిపోతారు. డబ్బులకి, ఆ తర్వాత జాకెట్ ముక్కలకి, క్వార్టర్ బాటిల్స్కి, పలావుకి 500 రూపాయలకి వీరు లొంగిపోతారు ఓట్ల సీజన్లో అని చెప్పి అనుకుంటున్నటువంటి అగ్రకుల పార్టీల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఈసారి జరిగేటటువంటి ఎలక్షన్లో ఏదైనా సరే మేము మాల ఉపకులాల వారు మీ అగ్రకుల పార్టీల నుంచి చాలా విధంగా నష్టపోయినటువంటి సంగతి మా ప్రజలకు, మా విద్యార్థులకు, మా నిరుద్యోగులకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎవరికి ఓట్లు వేయాలా, ఏ పార్టీకి మనం ఓట్లు వేసుకోవాలా, ఏ పార్టీ తరపున మద్దతు ఇవ్వాలనేది 2-3 రోజుల్లో క్లుప్తంగా మేము ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాం.